వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం మొదలైంది. ఒకే పోలికతో ఉండడం వల్ల ఎవరిపై బాణం వేయాలో అర్థం కాలేదు రామునికి. యుద్ధం భీకరంగా సాగింది. సుగ్రీవుని బలం క్రమేపీ సన్నగిల్లింది. వాలి పరాక్రమానికి తట్టుకోలేని సుగ్రీవుడు ఋషిముఖ పర్వతానికి పరుగు చేశాడు. వెనువెంటే వెళ్ళాడు రాముడు. రాముడిని చూసి, నన్ను ఇలా నవ్వుల పాలు చేస్తావా రామా? వారిని చంపకుంటే ఆ విషయం ముందే చెప్పాల్సింది. నీ పరాక్రమంపై నమ్మకం కలిగించావు, తర్వాత ఇలా నవ్వుల పాలు చేశావని నిందించాడు. రాముడు కారణాలు చెప్పాడు. సుగ్రీవా, మీ అన్నదమ్ములు ఇద్దరు రూపంలో, పౌరుషంలో, పరాక్రమంలో ముమ్మూర్తుల్లా ఒకేలా ఉన్నారు. మీ ఇద్దరిలో ఎవరెవరో పోల్చుకోవడం తెలియనప్పుడు బాణం ఎలా గమనించేది? పొరపాటున బాణం నీకే తగిలితే జరిగే అనర్థం అతి భయంకరమైంది కదా, అందుకే ఏమీ చేయలేకపోయాను అంటూ సుగ్రీవుడిని ఓదార్చాడు. సుగ్రీవుడిని గుర్తించడానికి వీలుగా గజపుష్పలతను మెడలో వేశాడు. ఇప్పుడు వెళ్ళి యుద్ధం చేయమన్నాడు. సుగ్రీవుడు మళ్ళీ వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. రాముడు అండగా ఉన్నందువల్లనే సుగ్రీవుడు మళ్ళీ యుద్ధానికి ఆహ్వానించాడని, యుద్ధానికి వెళ్ళవద్దని వాలి భార్య తార వారించింది. అయినా వినకుండా యుద్ధానికి వెళ్ళాడు వాలి. ఈసారి పోలిక ఇబ్బంది పట్టలేదు. రాముని బాణం గురి తప్పలేదు. విషసర్పంతో సమానమైన బాణంతో వాలిని వధించాడు రాముడు.